సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతం మీద ద్వేషం లేదు. మన ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గం నేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం గారు వారి జీవితం, వారి అస్తమయం మరియు వారి రాజకీయ పోరాటం, కుటుంబ సంబంధాలు అనేవి నేటి సమాజంలో ప్రజలందరి ముందు ఒక గొప్ప సందేశంగా మరియు నేర్చుకునే పాఠంలాగా మిగిలిపోయింది. మనం గమనిస్తే ఏదైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో వారు తుది శ్వాస విడవడం జరిగింది. దాని తర్వాత జరిగిన వివాదాలు ఏదైతే వారి కూతుర్ని రానివ్వకపోవడం, ఆ స్టేట్ ఆనర్స్ని రిజెక్ట్ చేయడం మరియు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకున్నట్టు అక్కడ వివాదాలు తలెత్తడం, వాటన్నిటిని మనం గమనిస్తే చాలా స్పష్టంగా ముద్రగడ పద్మనాభం అనే వారి గురించి నేటి యువతరానికి తెలియాల్సింది ఏమిటంటే, వారు ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా వారు గెలవడం జరిగింది. వారు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు, వారు బీజేపీలోకి వెళ్ళారు, టీడీపీలో ఉన్నారు, జనతా పార్టీలో ఉన్నారు, మరియు వారు సొంతంగా కూడా ఏదైతే కాపునాడును నడిపించాడో దాని తర్వాత కాపునాడు నుంచి ఆయన తొలగించేయడం, ఆయన ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తామని చెప్పి దాని తర్వాత వారు పేరునే పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడం, ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. కావున రాజకీయాల్లో నేను అందరినీ కోరేది ఏమిటంటే, పద్మనాభరెడ్డి గారి జీవితం ఒక గొప్ప ఏదైతే గెలుపును సాధించిన ప్రజాక్షేత్రంలో నాయకుడైన తన కుటుంబ అంశాలలో మరియు అతడు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో కొంచెం ఆయన గారు ఈ ఏదైతే జెన్జీ జనరేషన్ ప్రకారం లేకపోతే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల ప్రకారం పాపం పెద్ద ఆయన సూట్ కాకపోవచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు, కానీ ఒక గొప్ప కాపు నాయుడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకుడిని మనం కోల్పోయాం అనేది మీ అందరికీ నేను తెలియపరుస్తూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.